తెలంగాణ కాంగ్రెస్ నేతలపైన హైకమాండ్ సీరియస్ అవుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ముఖ్యంగా పార్టీలో జరిగే అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఛేదించడంలో పార్టీ విఫలమైపోతా ఉంది. అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి బహిర్గతం ఎందుకు అవుతా ఉంది? ప్రతి పార్టీలో అంతర్గతంగా అనేక విభేదాలు ఉంటాయి. కానీ బహిరంగంగా రావడమే ఈ ఒక విడ్డూరం అన్నట్టుగా ఇటు హైకమాండ్ అయితే సీరియస్ అన్నట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇటు జీవన్ రెడ్డి కావచ్చు, ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, సీనియర్ నేతలు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అలక విషయం కావచ్చు, వాళ్ళు వచ్చి బహిరంగంగా మాట్లాడుతున్న విషయాలు కావచ్చు, వాటిని ఇక్కడున్న తెలంగాణ నేతలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, అధికారంలో ఉన్న పార్టీలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు అన్నట్టుగా హైకమాండ్ అయితే సీరియస్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా నాయకత్వం లోపమా లేకుంటే ఏంటి, దానికి ఏం లోపం వల్ల ఇట్లా అంతర్గతంగా ఉన్న సమస్యలు బహిర్గతం అవుతా ఉంది అని పైన ఇటు హైకమాండ్ అయితే ఇటు ఉన్న నేతలను అయితే కొంత హెచ్చరించినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి విషయంలో ముఖ్యంగా కూడా చెప్పుకోవచ్చు. నిన్న జీవన్ రెడ్డి ఇంటికి శ్రీధర్ బాబును మరి అట్లూరి లక్ష్మణ్ ఇద్దరు కూడా మంత్రులు మరి ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళడం అయితే జరిగింది. జీవన్ రెడ్డితో కూడా సుదీర్ఘ చర్చ, దాదాపుగా 2 గంటల పైనే చర్చ జరిపినా కానీ అక్కడ వీళ్ళు వెళ్ళిన ఏదైతే జీవన్ రెడ్డి అసంతృప్తి ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం, ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి అన్నట్టుగా ఇటు ఆయన ఒప్పించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ప్రయత్నాలు విఫలమైనట్టు కూడా కనబడతా ఉంది. జీవన్ రెడ్డి ఈ నెల 25వ తారీఖు ఏంటో తేల్చుకొని చెప్తా అని కూడా సమాధానం చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఆ సమాధానం కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా అటు బీఆర్ఎస్ నేతలు, ఇటు బీజేపీ నేతలు కూడా జీవన్ రెడ్డిని మా పార్టీలోకి రండి అని కూడా స్వాగతిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అలా కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ తీరేంటి, అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఆ సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితిని ఏ విధంగా పరిష్కరించాలి అనే కోణంలో ఇటు హైకమాండ్ని వీళ్ళు అడిగినప్పుడు హైకమాండ్ రివర్స్గా వీళ్ళపైన సీరియస్ అయినట్టు కూడా కనబడతా ఉంది. మీ యొక్క వ్యవహారాలు, మీరు చేస్తున్న పనితీరు ఏ విధంగా ఉంది అని అంటే సీనియర్లకి ఖచ్చితంగా అవకాశాలు కలిగించాలి. కానీ అదే ప్రశ్న మా దాకా రావడం ఏంటి, అసలు ఈ అంతర్గత విభేదాలు ఏవైతే ఉంటాయో అవి తెలంగాణలో ఉన్న నాయకత్వం చూసుకోవాలి, తెలంగాణ నేతలు చూసుకోవాలి. తెలంగాణకు సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఒక నిర్దేశానికి రండి, ఖచ్చితంగా ఎవరికి ఏ స్థానం కలిగించాలి ఏంటన్నది కూడా ఒక ప్రతిపాదకను తీసుకొని రండి. దానికి మీ హైకమాండ్ ఇంకా ఏమైనా మార్పులు కావాలంటే మేము చేస్తాం, కానీ వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ అసంతృప్తితో ఉన్నప్పుడు వాళ్ళని అలానే గాలికి వదిలేసి పార్టీ యొక్క పరువును భంగం కలిగే విధంగా చేయొద్దు అన్నట్టుగా ఇటు హైకమాండ్ కొంత సీరియస్ అయినట్టు కూడా కనబడతా ఉంది. అయితే ఇటు జీవన్ రెడ్డికి కూడా కీలకంగా పదవి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. గతంలో కూడా ఆయనకి రాజ్యసభ సంబంధించిన ఏవైతే సీటుకు సంబంధించిన కూడా తనకి ఇస్తారన్నట్టు కూడా చాలా వరకు వార్తలు వచ్చినప్పటికి కూడా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడము, ఆయన ఇంకా మరింత అసంతృప్తికి లోనవ్వడం అయితే జరిగింది. అలాంటి పదవులు వాళ్ళకి ఇవ్వాల్సి ఉండగా కాకుండా అక్కడ వేరే కోణాలను తీసుకొని వచ్చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే అంతే స్థాయిలో వాళ్ళకు కూడా ఉన్నత పదవులు ఇవ్వాలి అన్నట్టుగా హైకమాండ్ అయితే అటు ఫిక్స్ అయినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా ఇటు జీవన్ రెడ్డికి, విహెచ్ హనుమంతరావుకి, మధుయేష్ గౌడ్కి వీళ్ళకి ప్రధానంగా పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. పార్టీ నుండి వచ్చే పదవులు అయితే వీళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. వీళ్ళైతే అసంతృప్తితో ప్రధానంగా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. వీళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో, వీళ్ళ యొక్క అసంతృప్తి ఏదైతే ఉంటుందో హైకమాండ్ దాకా కూడా చేరినట్టు కూడా కనబడతా ఉంది. హైకమాండ్ దృష్టికి చేరిన తర్వాత హైకమాండ్ కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, వీళ్ళైతే తెలంగాణ పైన కొంత ఫోకస్ పెట్టారు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ, ఈ అధికారంలో ఉన్న ఈ తెలంగాణను ప్రతి రాష్ట్రంలో చూపించే అవకాశాలు అయితే కనబడుతుంది. అంటే ఒక ఆదర్శంగా తెలంగాణని తీర్చిదిద్ది మిగతా రాష్ట్రాలకు కూడా మేము తెలంగాణలో అధికారంలో ఉన్నాము, తెలంగాణలో ఈ విధంగా అధికారం నడిపిస్తూ ఉన్నాము, ఈ పథకాలు ఏవైతే హామీ ఇచ్చామో అవి నడిపిస్తూ ఉన్నామని వేరే రాష్ట్రాలకు కూడా చెప్పే విధంగా తెలంగాణని తీర్చిదిద్దాలని అటు హైకమాండ్ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ అంతర్గత విభేదాల వల్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యొక్క పరువుకి నష్టం జరుగుతూ ఉంది అన్నట్టుగా హైకమాండ్ కూడా భావిస్తూ ఉంది. అయితే హైకమాండ్ కూడా వీటిని ఈ సమస్యను కూడా పరీక్షించాలని ఇక్కడున్న మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్కి అయితే కొన్ని దిశానిర్దేశం చేసినట్టు కూడా కనబడతా ఉంది. కొన్ని కీలకమైన అంశాలపైన కూడా చర్చ జరిగినట్టు కూడా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఉన్నత పదవులు ఇవ్వాలి అన్నట్టు కూడా అటు హైకమాండ్ కూడా సూచించినట్టు కూడా కనబడతా ఉంది. అయితే వచ్చే పార్టీకి సంబంధించిన
ఏవైతే పార్టీ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన నామినేట్ పదవులు ఏవైతే ఉంటాయో వాటిలలో ఇటు జీవన్ రెడ్డి, విహెచ్ హనుమంతరావు, ఇటు మధేష్ గౌడ్ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే వాళ్ళతోనైతే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరితో కూడా ఇక్కడ ఉన్న నేతలు, మంత్రులు కావచ్చు, ఇక్కడ ఉన్న అధిష్టానం కావచ్చు, వాళ్ళు ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది బహిర్గతం కాకపోయినా కానీ కొంతమంది అసంతృప్తితో ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. వీళ్ళందరికీ కూడా హైకమాండ్ అయితే ఎవరెవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరూ ఒక లిస్ట్ ఇవ్వండి, దానిలోకి సంబంధించిన వాళ్ళని ఖచ్చితంగా మనం కాపాడుకుందాం, మన కాంగ్రెస్ క్యాడర్ని కాపాడుకున్నాం ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో అటు జీవన్ రెడ్డిని కావచ్చు, ఇటు విహెచ్ హనుమంతుని కావచ్చు కాపాడుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వాళ్ళకి కీలకంగా పదవులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది.